అందరికి నా పేరు జగదీష్ సార్ చెప్పారు కదండి. జగదీష్, లెక్చరర్ ఇన్ కామర్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వినుకొండ అండి. ఈరోజు మేనేజరల్ ఎకనామిక్స్లో డిమాండ్ అనాలిసిస్ గురించి టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. డిమాండ్ అనాలిసిస్ అసలు డిమాండ్ని ఎందుకు అనలైజ్ చేయాలి, డిమాండ్ని ఎందుకు అనలైజ్ చేయాలి? బిజినెస్లో ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్లో ప్రొడ్యూస్ చేసినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ని సేల్ చేసి మంచి లాభాలని ఆర్జించాలంటే మనం తయారు చేసే ప్రోడక్ట్కి డిమాండ్ ఉందా లేదా ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి. ఆ టెస్ట్ చేసుకోవడానికి ప్రతి ఒక్క బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ ప్రతి ఒక్క ఎంటర్ప్రైనర్ ఏం చేస్తాడు అంటే డిమాండ్ని అనాలిసిస్ చేస్తాడు, డిమాండ్ని ఫోర్కాస్ట్ చేస్తాడు. ఎవ్రీ బిజినెస్ ఫర్మ్ ప్రొడ్యూసెస్ ఎ ప్రొడక్ట్ ఫర్ ది మార్కెట్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ డిమాండ్. ప్రతి ఒక్క ఎంటర్ప్రైనర్ లేదా బిజినెస్ పర్సన్ డిమాండ్ని యాంటిసిపేట్ చేసే ప్రొడక్షన్ని స్టార్ట్ చేస్తాడు. డిమాండ్ని ప్రొడక్షన్ ఎస్టిమేట్ చేయకపోకుండా డైరెక్ట్గా ప్రొడక్షన్ని స్టార్ట్ చేయలేదు ఎవరు కూడా. ఇఫ్ యాంటిసిపేషన్ ఆఫ్ డిమాండ్ ఈజ్ కరెక్ట్, ఒక ఎంటర్ప్రైనర్ ఎస్టిమేట్ చేసినటువంటి డిమాండ్ కరెక్ట్గా ఉంటే, డిమాండ్ కరెక్ట్గా ఉండి అతను నిర్ణయించినటువంటి ప్రైస్ కూడా రీజనబుల్ అయి రెండు మ్యాచ్ అయినాయి అంటే ఆ బిజినెస్ మంచి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, రిజల్ట్స్ని సాధిస్తుంది, అంటే మంచి ప్రాఫిట్స్ని ఎర్న్ చేస్తుంది. అట్లా కాకుండా డిమాండ్ సరిగా ఎస్టిమేట్ చేయకోకుండా ప్రైస్ కూడా సరిగా నిర్ణయించుకోకుండా ఉంటే ఆ ప్రోడక్ట్ ఫెయిల్ అవుతుంది. ఆ బిజినెస్ పర్సన్ ఖచ్చితంగా లాసెస్ని సఫర్ అవుతాడు. ఈ అనాలిసిస్ ఆఫ్ బిజినెస్ అనేది ఈ మన మేనేజరల్ ఎకనామిక్స్లో కావచ్చు లేదా బిజినెస్ ఎకనామిక్స్లో కావచ్చు, ఇది బేసిక్ సబ్జెక్ట్. ఎవ్రీ బిజినెస్ మేనేజర్ హ్యాస్ టు ఎస్టిమేట్ కేర్ఫుల్లీ ద డిమాండ్ ఫర్ హిజ్ ప్రొడక్ట్. చెప్పాం కదండి, డిమాండ్ అనేది కరెక్ట్గా ఎస్టిమేట్ చేయగలిగితేనే ఏమవుతుంది అంటే ప్రొడక్ట్ సక్సెస్ అవుతుంది, లేకపోతే సక్సెస్ అవ్వదు. దిస్ విల్ హెల్ప్ టు ఫోర్కాస్ట్ హిజ్ సేల్స్. ఆ డిమాండ్ని సరిగా ఎస్టిమేట్ చేశాడంటే అతని సేల్స్ ఎస్టిమేట్ చేసుకోవచ్చు, అంటే ఫోర్కాస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ సేల్స్ తగ్గుతాయి, సేల్స్ పెంచుకోవాలనుకుంటే ఎక్కడ అడ్వర్టైజ్ చేసుకోవాలా, సేల్స్ ప్రమోషన్ చేసుకోవాలా, ఎక్కడ ఖర్చు పెట్టాలా, ఏం చేస్తే మన ప్రొడక్ట్ బాగా సేల్ అవుతుంది అని ముందుగానే ఎస్టిమేట్ చేసుకుంటాడు. This will help him to forecast his sales, to estimate his share in the total industry demand in relation to his competitors, to plan for his sales promotion, to boost his sales. తన యొక్క సేల్స్ని, తన ప్రొడక్ట్ యొక్క సేల్స్ని పెంచుకోవడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు డిమాండ్ అంటే ఏంటి, డిజైర్ అంటే ఏంటి? డిజైర్ ఎప్పుడు డిమాండ్ అవుతుంది? జనరల్గా మనం అందరూ కూడా రోజు ఏదో ఒక వస్తువు కొంటూ ఉంటాం, ఓకేనా? ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక వస్తువు కొంటూ ఉంటాం. ఎప్పుడు కొంటాము అంటే మనకి దాని అవసరం ఉండాలా, అవసరంతో పాటుగా కొనాలనే ఆసక్తి ఉండాలా, దాంతో పాటుగా మన దగ్గర ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాము అంటే ఒక వస్తువును కొంటాం. అలాగే డిజైర్ becomes demand only when it is backed up by ability to buy, willingness to pay the price. కోరిక ఉండాలా, కొనాలని కోరిక, వాంట్ ఉండాలా, ఎబిలిటీ ఉండాలా, దాంతో పాటుగా పర్చేసింగ్ పవర్, అదే విల్లింగ్నెస్ టు పే ది ప్రైస్. డిమాండ్ ఇన్ ఎకనామిక్స్ మీన్స్ ఎఫెక్టివ్ డిమాండ్. ఎఫెక్టివ్ డిమాండ్ అంటే ఏం లేదండి, డిమాండ్ డిజైర్ ఎప్పుడైతే డిమాండ్గా మారుతుందో దాన్నే ఎఫెక్టివ్ డిమాండ్ అంటాం. ఇప్పుడు డిజైర్ని ఎఫెక్టివ్ డిమాండ్ అనలేము. Desire becomes demand, that is called effective demand. A person's desire for నాకు ఒక యాపిల్ ఫోన్ కొనాలా అని ఉంది, ఓకేనా? నాకు యాపిల్ ఫోన్ కొనాలా అని ఉంది, బట్ నా దగ్గర సఫిషియంట్ మనీ లేదు. ఏ పర్సన్ డిజైర్స్ ఫర్ యాపిల్ ఫోన్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ డిమాండ్. అతనికి ఇప్పుడు యాపిల్ ఫోన్ కొనాలని ఉన్నంత మాత్రాన ఏం లేదు అంటే ఆ వస్తువుకి డిమాండ్ ఏర్పడదు. ఆ వస్తువుకి డిమాండ్ ఎప్పుడు ఏర్పడుతుంది? ఏ పర్సన్ మే హ్యావ్ డిజైర్ ఫర్ యాపిల్ ఫోన్, బట్ అన్లెస్ హీ హ్యాస్ ఎనఫ్ మనీ టు బై ఇట్, హిస్ డిజైర్ కెనాట్ బి సెడ్ టు బి ఏ డిమాండ్. ఎప్పుడైతే ఆ కొనాలనేటువంటి వ్యక్తికి కొనాలనే కోరికతో పాటుగా
ఆ కొనగలిగే శక్తి కూడా ఉన్నప్పుడు మాత్రమే ఆ యాపిల్ ఫోన్కి డిమాండ్ అనేది ఏర్పడుతుంది. డిమాండ్ ఫర్ ఏ కమాడిటీ ఈజ్ ది క్వాంటిటీ విచ్ కన్జ్యూమర్స్ ఆర్ విల్లింగ్ అండ్ ఏబుల్ టు బై ఎట్ ఎ గివెన్ ప్రైస్ డ్యూరింగ్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక నిర్ణీత సమయంలో నిర్ణీత ధర వద్ద ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే పరిమాణాన్ని ఏమంటాము అంటే డిమాండ్ అంటాం. ఒక నిర్ణీత సమయంలో నిర్ణీత ధర వద్ద ఒక వినియోగదారుడు కొనేటువంటి పరిమాణాన్ని ఏమంటాము అంటే డిమాండ్ అంటాం. ఈ డిమాండ్ ఇన్ ఎకనామిక్స్ నెసెసిటేట్స్ 3 థింగ్స్. అంటే డిమాండ్గా మారటానికి 3 అవసరాలు ఉన్నాయండి. ఒకటి డిజైర్ ఫర్ ఏ కమాడిటీ, మనం ఇంతకు ముందు కూడా చెప్పాము, డిజైర్ వాంట్ ఉండల్లా. దాంతో పాటుగా విల్లింగ్నెస్ టు బై, దాన్ని కొనాలనేటువంటి ఆసక్తి కూడా ఉండాల. దాంతో పాటుగా ఎబిలిటీ టు పే, పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి కూడా ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే దాన్ని డిమాండ్ అంటాం. డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు వాంట్ ప్లస్ విల్లింగ్నెస్ టు బై ప్లస్ ఎబిలిటీ టు పే. ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే ఒక వస్తువుకి ఏర్పడుతుంది అంటే డిమాండ్ ఏర్పడుతుంది. దీన్నే డిమాండ్ సింపుల్గా ఒక ఫార్ములా లాగా చెప్పుకోవచ్చు. డిమాండ్ ఫంక్షన్. డిమాండ్ అనేది కొన్ని అంశాల కలయిక. అంటే డిమాండ్ ఇస్ ఎ ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ డిమాండ్ ఫర్ ఏ కమాడిటీ అండ్ ఇట్స్ వేరియస్ డిటర్మినెంట్స్ మే బి ఎక్స్ప్రెస్డ్ మ్యాథమెటికల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిమాండ్ ఫంక్షన్. అంటే డిమాండ్ని ఎలా చెప్పొచ్చు అంటే డిమాండ్ నిర్ణయించేటువంటి అంశాలు ఇంతకుముందు చెప్పాం కదా, ఆ వాటిని అన్నింటినీ మ్యాథమెటికల్గా ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే డిమాండ్ ఫంక్షన్ అంటాం. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ ఐ ఎఫ్ ఆఫ్ పిఎక్స్ ఐ పిఆర్ టిఏ. అంటే చూడండి ఒకసారి ఫార్ములా చూడండి ఒకసారి. ఇది ఫంక్షన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిమాండ్ ఫర్ ది గుడ్ ఎక్స్, పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఆఫ్ ది గుడ్. అంటే ఆ డిమాండ్ అనేది ఏమేమి ఆధారపడి ఉంటుంది అంటే దీన్ని ఫంక్షన్గా అంటే ఒక మ్యాథమెటికల్ ఫార్ములాగా చెప్తే డిమాండ్ ఫర్ గుడ్ ఎక్స్కి ఏమేమి అవసరం ఉంటాయి అంటే ఏమేమి కలిస్తే దాన్ని డిమాండ్ అంటారంటే ఆ ప్రైస్ ఆఫ్ ది గుడ్, ఆ వస్తువు యొక్క ధర, ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్, ఆ ఇన్కమ్ ఆఫ్ ది ఇండివిజువల్, తర్వాత ప్రైస్ ఆఫ్ ది రిలేటెడ్ గుడ్స్, దానికి ప్రైస్ ఆఫ్ ది రిలేటెడ్ గుడ్ కూడా డిమాండ్ని ప్రభావితం చేస్తుంది. ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ అంటే రిలేటెడ్ గుడ్స్ మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి కాంప్లిమెంటరీ గుడ్స్ అని, ఇంకొకటి సబ్స్టిట్యూట్స్ గుడ్స్ అని. తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ ది కన్జ్యూమర్ చెప్పాం కదా, వినియోగదారుని యొక్క అభిరుచి, అలవాటు. తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది కన్జ్యూమర్. ఈ డిమాండ్ డిటర్మినెంట్స్ ని మ్యాథమెటికల్ గా ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని సింపుల్ గా డిమాండ్ ఫంక్షన్ అంటాం. ఇంత ముందు చెప్పాం కదా, స్టార్టింగ్ నుంచి అడిగిన దాంట్లో పెద్దగా ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి ఈ అంశాలపైన ఇంట్రడక్షన్ లో పెద్దగా మనకి ఎగ్జామ్ లో బిట్ అడిగేటువంటి అవకాశం అయితే లేదు. ఏమన్నా అడిగితే ఏంటి అంటే ఈ ఎఫెక్టివ్ డిమాండ్, డిజైర్ బికమ్స్ డిమాండ్ ఏంటి, డిమాండ్ ఫార్ములా సింపుల్ గా అడిగితే అవకాశం. బేస్డ్ ఆన్ డిమాండ్ ఫంక్షన్, డిమాండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. డిమాండ్ ఫంక్షన్ బేస్ చేసుకొని బేసిక్ గా డిమాండ్ ని 3 రకాలుగా క్లాసిఫై చేశారు. వీటిని మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం ఎలాబొరేట్ గా చదువుకుందాం. జస్ట్ వాటి పేర్ల గురించి, జస్ట్ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుతాం. బేస్డ్ ఆన్ డిమాండ్ ఫంక్షన్, డిమాండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. వన్ ఈజ్ ప్రైస్ డిమాండ్, సెకండ్ వన్ ఈజ్ ఇన్కమ్ డిమాండ్ అండ్ క్రాస్ డిమాండ్. ప్రైస్ డిమాండ్ మీన్స్ డిమాండ్ కి తర్వాత ఆ ప్రైస్ కి ఉన్నట్టు ఒక వస్తువు యొక్క డిమాండ్ కి ఒక వస్తువు యొక్క అదే వస్తువు యొక్క ధరకి ఉన్నటువంటి రిలేషన్ చెప్పేది ఏంటి అంటే ప్రైస్ డిమాండ్. ప్రైస్ డిమాండ్ ఏంటంటే ఒక వస్తువు యొక్క ధరకి అదే వస్తువు యొక్క డిమాండ్ పరిమాణానికి ఉన్నటువంటి రిలేషన్ ని చెప్తే, క్వాంటిటీ డిమాండ్ ఉన్నటువంటి రిలేషన్ చెప్తే దాన్ని ఏమంటారు అంటే ప్రైస్ డిమాండ్ అంటారు. ఇన్కమ్ డిమాండ్ ఒక వస్తువు యొక్క క్వాంటిటీ డిమాండ్ కి అలాగే అదే వస్తువు యొక్క ఒక వినియోగదారుని యొక్క ఆదాయానికి, ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్ కి క్వాంటిటీ డిమాండ్ కి ఉన్నటువంటి రిలేషన్ చెప్తే దాన్ని ఏమంటాము అంటే ఇన్కమ్ డిమాండ్ అంటాం. క్రాస్ డిమాండ్ అంటే వేరే వస్తువు యొక్క ధరకి ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణానికి, ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణానికి ఉన్నటువంటి రిలేషన్ చెప్తే దాన్ని ఏమంటాము అంటే క్రాస్ డిమాండ్ అంటాం. డిమాండ్ ఫంక్షన్ బేస్ చేసుకొని డిమాండ్స్ క్లాసిఫికేషన్ ఇది. ఇంకా వేరే రకాల టర్మినాలజీ చాలా ఉంది, వాటిని మనం నిదానంగా చూద్దాం. డిటర్మినెంట్ ఆఫ్ డిమాండ్ ఆర్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ డిమాండ్. డిమాండ్ ని ప్రభావితం చేసేటువంటి అంశాలు.
డిమాండ్ చాలా వాటిపైన ఆధారపడి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే ప్రైస్ ఆఫ్ ఏ కమాడిటీ. అంటే ఒక వస్తువు యొక్క ధర ఆ వస్తువు యొక్క డిమాండ్ని మొట్టమొదటిగా ప్రభావితం చేసేటువంటి అంశం. ద ఫార్మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద డిమాండ్ ఈజ్ ప్రైస్ ఆఫ్ ది కమాడిటీ. ఈ ceteris paribus, that is other things being constant, demand is inversely related to price. అంటే అదర్ థింగ్స్ బీయింగ్స్ కాన్స్టాంట్ అంటే ధర కాకోకుండా, అంటే ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్ కాకోకుండా మిగతా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నాయి కదా, అవన్నిటి కాన్స్టాంట్గా ఉండి ధరలో ఏమైనా మార్పు వస్తే ఆ మార్పుకి వస్తువు యొక్క డిమాండ్ పరిమాణానికి ఏ రిలేషన్ ఉంటుంది అంటే ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది అని చెప్తుంది. దీన్నే ఒక టెక్నికల్ టర్మ్ అని చెప్పొచ్చు. దీనిపైన మనం ఏమన్నా అడిగితే సింపుల్గా ఈ సెటరస్ పర్పస్ అనే దాన్ని ఏమంటారు అట్లా ఇచ్చేసి కింద అదర్ థింగ్స్ బీయింగ్స్ కాన్స్టాంట్ వేరే రకంగా 4-5 ఆప్షన్స్ ఇచ్చేస్తే దీనిపైన ఒక బిట్ అడిగేటువంటి టెక్నికల్ టర్మ్ వర్డ్ కదా, దీనిపైన బిట్ అడిగేటువంటి ఛాన్స్ మనకి ఉండొచ్చు బేసిక్గా. మరి డెప్త్గా అడిగే బిట్ కాదు ఇది, బేసిక్గా అడిగితే. తర్వాత సెకండ్ డిటర్మినెంట్ ఆఫ్ డిమాండ్ ప్రైస్ ఆఫ్ ది రిలేటెడ్ గూడ్స్. ఫస్ట్ చూసాం కదా ఆ వస్తువు యొక్క ధర ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్. ఇంతకుముందు చెప్పాం ప్రైస్ రిలేటెడ్ గూడ్స్ అంటే 2 రకాలు ఉన్నాయి అని చెప్తాం. డిమాండ్ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది చేంజ్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ ది రిలేటెడ్ గూడ్స్. రిలేటెడ్ గూడ్స్ ని 2 రకాలుగా చెప్పాము ఇంతకుముందు. రిలేటెడ్ గూడ్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్, సబ్స్టిట్యూట్ గూడ్స్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్. సబ్స్టిట్యూట్ గూడ్స్ దీన్నే ఇంకో రకంగా ఏమని చెప్పొచ్చు అంటే కంపీటింగ్ గూడ్స్ కూడా అంటాము. దీన్ని ఏమంటాము అంటే కంపీటింగ్ గూడ్స్ కూడా అంటాం. సబ్స్టిట్యూట్ గూడ్స్ ఆర్ కంపీటింగ్ గూడ్స్. ఇవేంటి అంటే గూడ్స్ ఆర్ దోస్ విచ్ క్యాన్ బి రిప్లేస్ ఈచ్ అదర్ ఇన్ యూజ్, లైక్ టీ అండ్ కాఫీ, మాజా అండ్ స్లైస్ ఎట్సెట్రా. అంటే ఒక దాని ప్లేస్ లో ఇంకొక దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకునేటువంటి ఆల్టర్నేటివ్ గూడ్స్ ఏమని చెప్పొచ్చు అంటే సబ్స్టిట్యూట్ గూడ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రైస్ ఆఫ్ వన్ సబ్స్టిట్యూట్ గుడ్ డిక్రీజెస్, డిమాండ్ ఫర్ అదర్ సబ్స్టిట్యూట్ గుడ్ ఆల్సో డిక్రీజెస్ అంటున్నాడు. అంటే సబ్స్టిట్యూట్ గుడ్ విషయంలో ఒక సబ్స్టిట్యూట్ గుడ్ యొక్క ధర తగ్గితే అవతల ఆల్టర్నేటివ్ గుడ్స్ యొక్క డిమాండ్ కూడా తగ్గుతుంది అంటున్నాడు. దెర్ ఈస్ ఏ డైరెక్ట్ రిలేషన్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ వన్ సబ్స్టిట్యూట్ గుడ్ అండ్ డిమాండ్ ఫర్ అదర్ సబ్స్టిట్యూట్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ టీ అనేది కాఫీ, లేదంటే మాజా స్లైస్, అంటే ఒక దాని ప్లేస్ లో ఇంకొక దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోగలిగితే దాన్ని ఏమంటాము అంటే సబ్స్టిట్యూట్ గుడ్స్ అని చెప్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ టీ కాఫీ 2 ప్రైస్ ఉన్నాయి. టీలో ఒక ధర తగ్గింది అనుకున్నాం, కాఫీకి డిమాండ్ ఏమవుతుంది అంటే తగ్గుతుంది అంటున్నాడు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీ ఒక 10 రూపీస్ ఉంది, కాఫీ కూడా 10 రూపీస్ ఉంది. ఒక టీ ధర 8 రూపీస్ అయింది అనుకోండి, కాఫీ తాగే వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే దీంతో పోల్చుకుంటే, కాఫీతో పోల్చుకుంటే టీ 2 రూపాయలు తక్కువ కదా అని చెప్పేసి ఏం చేయొచ్చు అంటే ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవ్వచ్చు. అంటే ఏమైంది, దీని యొక్క డిమాండ్ అంటే ఒక సబ్స్టిట్యూట్ గూడ్ యొక్క ధరలో మార్పు వల్ల అదర్ సబ్స్టిట్యూట్ గూడ్ లో కూడా డిమాండ్ లో ఏమైంది అంటే మార్పు వచ్చింది. అంటే డైరెక్ట్ డిమాండ్ మార్పు, అంటే ఇక్కడ ధర తగ్గితే దీని యొక్క డిమాండ్ కూడా తగ్గింది. కాబట్టి సబ్స్టిట్యూట్ గూడ్ విషయంలో ప్రైస్ డిమాండ్ రిలేషన్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి అవకాశం ఉన్నటువంటి ఏరియాలో ఒక బిట్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటే తెలుసు కదా, ఇవి చెప్పాం. ప్రైస్ ఆఫ్ వన్ సబ్స్టిట్యూట్ గుడ్ డిక్రీజెస్, డిమాండ్ ఫర్ అదర్ సబ్స్టిట్యూట్ గూడ్స్ ఆల్సో డిక్రీజెస్. There is a direct relationship exists between price of one substitute good and demand for other substitute good. Next, complementary goods. Complementary goods are those which are jointly demanded as petrol, car, pen, ink. అంటే వీటికి జాయింట్ డిమాండ్ ఉంటుంది, అంటే ఒకటి లేకుంటే ఒకటి నడవదు. అలాంటి వాటిని ఏమంటాము అంటే కాంప్లిమెంటరీ గూడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్రోల్, తర్వాత కారు, లేదంటే డీజిల్ కారు, పెట్రోల్ బైక్, పెన్ను, ఇంక్, వీటిని ఏమంటున్నాము అంటే కాంప్లిమెంటరీ గూడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టీ కావాలంటే టీలో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఏమని చెప్పొచ్చు అంటే కాంప్లిమెంటరీ, అంటే వీటిని కాంపోజిట్ గూడ్స్ కూడా అని చెప్పొచ్చు. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే రిలేషన్ దానికి రివర్స్ గా ఉంటుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ గుడ్ విషయంలో డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది, కాంప్లిమెంటరీ గుడ్ విషయంలో ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ కి తర్వాత బైక్ యొక్క డిమాండ్, పెట్రోల్ ధర బాగా తగ్గింది అనుకోండి, అందరూ కూడా ఏం చేయొచ్చు అంటే ఎక్కువ మంది అంటే బైక్స్ కి డిమాండ్ పెరుగుతుంది. అరే పెట్రోల్ ధర పెరిగింది అనుకో బాగా,
అప్పుడు ఏం చేస్తారు అంటే బైక్ని కొనటం పోస్ట్ పోన్ చేస్తారు. అంటే బైక్ కి డిమాండ్ అనేది తగ్గుతుంది. అంటే ఏంటి, దెర్ ఇస్ ఏ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ కాంప్లిమెంటరీ గుడ్స్ కాంప్లిమెంటరీ గుడ్స్ విషయంలో అంటే ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీ గూడ్స్ కి తర్వాత దాని యొక్క డిమాండ్ కి ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది అని చెప్తున్నారు. ప్రైస్ ఆఫ్ వన్ కాంప్లిమెంటరీ గుడ్ డిక్రీజెస్, డిమాండ్ ఫర్ అదర్ కాంప్లిమెంటరీ గుడ్ ఇంక్రీజెస్. అంటే ఏంటి అంటే ఒకదానికి ఇన్వర్స్ రిలేషన్ ఉంది. దెర్ ఈస్ ఎన్ ఇన్వర్స్ రిలేషన్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ వన్ కాంప్లిమెంటరీ గుడ్ అండ్ డిమాండ్ ఫర్ అదర్ కాంప్లిమెంటరీ గుడ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్. జనరల్ గా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసేది ఏంటి అంటే ఒక వస్తువు కొనాలా లేకపోతే లేదా అంటే మనం స్టార్టింగ్ లో చెప్పాము డిటర్మెంట్స్ ఆఫ్ డిమాండ్ లో ఏంటి అంటే ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్. ఇది కూడా అంటే వినియోగదారుని యొక్క ఆదాయము, పర్చేసింగ్ పవర్. అంటే మనం డిమాండ్, ఒక వస్తువుకి డిమాండ్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే డిజైర్, తర్వాత ఎబిలిటీ టు పే, తర్వాత ఎబిలిటీ టు విల్లింగ్నెస్ టు పే, ఎబిలిటీ టు పే. ఇక్కడ పర్చేసింగ్ పవర్ కూడా చాలా ప్రభావితం చేస్తుంది. పర్చేసింగ్ పవర్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్. జనరల్లీ there is a direct relationship between income of the consumer and his demand. అంటే ఒక వినియోగదారుడు వినియోగించేటువంటి వస్తువుల యొక్క డిమాండ్ కి ఆ వినియోగదారుడి యొక్క ఆదాయానికి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది అని చెప్పొచ్చు. ద డిమాండ్ ఫర్ నార్మల్ గూడ్స్ రైజెస్ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ అండ్ ఫాల్ ఇన్ ఇన్కమ్. జనరల్ గా నార్మల్ గూడ్స్ అంటే నిత్యావసరం మనం రోజు వాడేటువంటి జనరల్ గూడ్స్ అన్నిటిలోని యొక్క డిమాండ్ ఆ వస్తువు యొక్క, ఆ వ్యక్తి యొక్క ఇన్కమ్ పైన ఆధారపడి ఉంటుంది. ఇన్కమ్ బాగుందనుకోండి ఆ వస్తువులకి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇన్కమ్ తక్కువగా ఉంటే వస్తువులకి డిమాండ్ తగ్గుతుంది. నార్మల్ గూడ్స్ ఆర్ దోస్ గూడ్స్ హూస్ డిమాండ్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్ అండ్ డిక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్. అంటే నార్మల్ గూడ్స్ అంటే ఏంటి అంటే ఒక వినియోగదారుడి యొక్క ఆదాయం పెరిగితే ఆ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది, వినియోగదారుడి యొక్క ఆదాయం తగ్గితే ఆ వస్తువు యొక్క డిమాండ్ తగ్గుతుంది. ఇక్కడ ఇన్ఫీరియర్ గూడ్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫీరియర్ గూడ్స్ ద డిమాండ్ ఫాల్స్ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ అండ్ రైజెస్ విత్ డిక్రీజ్ ఇన్ ఇన్కమ్. ఇన్ఫీరియర్ గూడ్స్ అంటే ఏంటి అంటే నాసిరకమైన వస్తువులు. వాటిని ఎవరు వాడతారు అంటే బీపీఎల్ ఫ్యామిలీస్ వాడుతూ ఉంటాయి. ఓకేనా, వాటికి డిమాండ్ ఎలా ఉంటుంది అంటే పైన చెప్పిన వాటికన్నా రివర్స్ గా ఉంటుంది. వాటి గురించి మనం నెక్స్ట్ ముందుకు చెప్పుకుందాం ఒకసారి. ఇన్ఫీరియర్ గూడ్స్ ని లో క్వాలిటీ గూడ్స్ అంటాం. ఆర్ దోస్ గూడ్స్ హూస్ డిమాండ్ డిక్రీజెస్ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్ అండ్ ఇంక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ ఇన్కమ్. నెక్స్ట్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ ది కన్జ్యూమర్. వినియోగదారుని యొక్క అభిరుచులు, అలవాట్లు కూడా డిమాండ్ ని ప్రభావితం చేస్తాయి. ఈ వినియోగదారుని యొక్క అభిరుచి అలవాట్లు ఏమేమి ఉంటాయి అంటే ఫ్యాషన్, తర్వాత హ్యాబిట్స్, అడ్వర్టైజ్మెంట్, క్లైమేట్, న్యూ ఇన్వెన్షన్స్, ఇవన్నీ కూడా ఏముంటాయి అంటే ఈ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ లో భాగమే. ఇఫ్ ఫేవరబుల్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఫేవరబుల్ గా ఉందనుకోండి ఆ వస్తువుకి ఏమవుతుంది అంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఒక వస్తువుకి టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ అన్ఫేవరబుల్ గా ఉన్నాయనుకోండి డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అంతా కూడా ఏంటి అంటే అప్డేట్ కాబట్టి కొత్తగా వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏమున్నాయంటే న్యూ ఇన్వెన్షన్స్ ఉన్నాయి కదా. ఈ న్యూ ఇన్వెన్షన్స్ కి మనం ఏం చేస్తున్నాము అంటే అందరూ కూడా కొత్త వస్తువులు వాడాలంటుంటాం. ఆ వస్తువులకి ఇష్టపడుతుంటాం కాబట్టి అవుట్డేటెడ్ వస్తువులకి ఏముండదు అంటే అన్ఫేవరబుల్. అంటే న్యూ ఇన్వెన్షన్స్ కి ఫేవరబుల్ గా ఉంటది, అవుట్డేటెడ్ వస్తువులకి ఏముంటది అంటే అన్ఫేవరబుల్ ఉంటుంది. న్యూ ఇన్వెన్షన్ గా అంటే కొత్తగా వచ్చేటువంటి బాగా పెరుగుతుంది, పాతగా ఉన్నటువంటి వస్తువులకి డిమాండ్ తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరూ ఇప్పుడు క్లాస్ వింటూ ఉన్నాం. చాలా మంది ఇప్పుడు ఏం వాడుతున్నారు అంటే ఇయర్ బడ్స్ వాడుతూ ఉన్నారు. ఇయర్ బడ్స్ అనేది ఏంటి అంటే వైర్లెస్ గా మనం కనెక్ట్ చేసుకొని క్లాస్ లేదంటే ఏదో ఒకటి వినొచ్చు. ఓల్డెన్ డేస్ లో మనం ఏంటంటే ఈ వైర్ వాడేవాళ్ళం. ఇప్పుడు ఈ వైర్ కొనే వాళ్ళు ఎవరు ఉన్నారా అంటే ఎవరు కొనేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరు అందరూ కూడా ఏం వాడతారు అంటే ఇయర్ బడ్స్ వాడతారు. అంటే న్యూ ఇన్వెన్షన్స్ కి ఫేవరబుల్ గా ఉంది కాబట్టి వాటి యొక్క డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇది అన్ఫేవరబుల్ గా ఉంది కాబట్టి దీనికి డిమాండ్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పాపులేషన్ గ్రోత్. ఒక దేశంలో అంటే వస్తువుకి డిమాండ్ ఆ ఒక దేశంలో ఉన్నటువంటి జనాభా పైన కూడా ఆధారపడింది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా మనం ఫ్యామిలీలను చూసుకోవచ్చు. ఒక ఫ్యామిలీలో ఒక ఇద్దరు ముగ్గురు ఒక 3 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఒక 1/2 కిలో రైస్ చేసుకుంటే కావాల్సినటువంటి ఫుడ్ ని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే నంబర్ ఆఫ్ మెంబర్స్ ఒక 6 మెంబర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు ఏం కావాలంటే 1/2 కిలో రైస్ వండాలి. అంటే ఏంటి అంటే నంబర్ ఆఫ్ మెంబర్స్ పెరిగే కొద్దీ ఏమైంది అంటే మనం వండేటువంటి రైస్ క్వాంటిటీ డబుల్ అయిపోయింది. అలాగే దేశంలో ఉన్నటువంటి జనాభా పెరిగితే అంటే ఎక్కువగా ఉంటే
ఆ వస్తువులకి జనరల్గా డిమాండ్ పెరుగుతుంది. జనాభా తక్కువ ఉంటే డిమాండ్ తక్కువగా ఉంటుంది. భారతదేశంలో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా, అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయంటే కారణం ఏంటి అంటే, ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా ఇండియాకి రావడానికి, ఇండియాతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి మేజర్ కారణం ఏంటి అంటే భారతదేశం జనాభా. ప్రపంచంలో ఇప్పుడు అత్యధిక జనాభా ఉన్న దేశం కాబట్టి ఏ ప్రోడక్ట్ని భారతదేశం ఇండియాలో లాంచ్ చేసినా కూడా ఆ ప్రోడక్ట్ అమ్ముడుపోతుంది, అంటే డిమాండ్ ఏర్పడుతుంది. కాబట్టి అన్ని దేశాలు కూడా మన దేశం వైపు చూస్తుండడానికి కారణం కూడా మన దేశం యొక్క పాపులేషన్. జనరల్లీ డిమాండ్ ఫర్ ఎ కమాడిటీ డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ఎ కంట్రీ. ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ లీడ్స్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ గూడ్స్. చెప్పాం కదా, జనరల్గా జనాభా పెరిగితే ఆటోమేటిక్గా ప్రైస్ డిమాండ్ కూడా పెరుగుతుంది. హై పాపులేషన్ హై డిమాండ్, లో పాపులేషన్ లో డిమాండ్. నెక్స్ట్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్. ఒక వస్తువుకి సబ్స్టిట్యూట్ ఉంటే ఏం చేస్తాము అంటే, మనం చూసాం ఇంతకుముందు టీ కాఫీలో, కాఫీ ధరతో పోల్చుకుంటే టీ ధర తక్కువగా ఉన్నప్పుడు ఏమయ్యాం మనము అంటే టీకి షిఫ్ట్ అయ్యాం. అంటే కాఫీకి ఏమైంది అంటే డిమాండ్ తగ్గింది. అదే టీ అనేటువంటి ఆల్టర్నేటివ్ లేకపోతే ఏమవుతుంది అంటే కాఫీకి డిమాండ్ అలాగే ఉంటుంది. అంటే సబ్స్టిట్యూట్స్ ఉంటే వస్తువుకి డిమాండ్ తగ్గుతుంది, సబ్స్టిట్యూట్స్ లేకపోతే వస్తువుకి డిమాండ్ అనేది పెరుగుతుంది. చూడండి, ది లార్జర్ ది నంబర్ ఆఫ్ సబ్స్టిట్యూట్ గూడ్స్ ద స్మాలర్ విల్ బి ది డిమాండ్ ఫర్ ది ఆల్టర్నేటివ్ గూడ్స్. అంటే సబ్స్టిట్యూట్ ఉంటే ఆ గూడ్కి డిమాండ్ అనేది తగ్గుతుంది, సబ్స్టిట్యూట్ లేకపోతే డిమాండ్ అనేది పెరుగుతుంది. అంటే ఏంటి అంటే వేరే ఛాన్స్ లేదు కాబట్టి అదే ప్రోడక్ట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ది స్మాలర్ ది నంబర్ ఆఫ్ సబ్స్టిట్యూట్ గూడ్స్ ది హయ్యర్ విల్ బి ద డిమాండ్ ఫర్ ది ఆల్టర్నేటివ్ గూడ్స్. మనము ఎవరైనా అడిగే ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా అంటే ఒక వస్తువుకి సబ్స్టిట్యూట్స్ ఉంటే డిమాండ్ ఎలా ఉంటుంది, సబ్స్టిట్యూట్స్ లేకపోతే డిమాండ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అడిగే అవకాశం ఉన్నటువంటి ఏరియా. నెక్స్ట్, ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ కన్జ్యూమర్ అబౌట్ ఫ్యూచర్. అంటే వినియోగదారుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ఒక వస్తువుకి డిమాండ్ ఎలా ఉంటుంది. ప్రైస్ ఎక్స్పెక్టెడ్ టు రైజ్ ఇన్ ఫ్యూచర్. ఒక ఫ్యూచర్లో ఒక వస్తువు యొక్క ధర పెరుగుతుంది అని అనుకున్నాడు అనుకోండి, ఏముంటుంది అంటే ఇప్పుడే కొనుక్కుందాం అని చెప్పేసి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడే కొంటే ఏమవుతుంది అంటే డిమాండ్ పెరుగుతుంది. ఫ్యూచర్లో ప్రైస్ తగ్గుతుంది అని అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు కొనడం ఆపేసి ఫ్యూచర్లో కొందాము అనుకోండి. ఇవి ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ కన్జ్యూమర్ అబౌట్ ఫ్యూచర్. ఇది కూడా డిమాండ్ని ప్రభావితం చేసే అంశాల్లో ఒకటి. నెక్స్ట్, స్టేట్ ఆఫ్ బిజినెస్. అంటే మనం ఉన్నటువంటి బిజినెస్ యొక్క స్థితి కూడా డిమాండ్ని ప్రభావితం చేస్తుంది. ఒకసారి చూడండి, ద డిమాండ్ ఫర్ కమాడిటీస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ది బిజినెస్ కండిషన్స్ ప్రివైలింగ్ ఇన్ ది కంట్రీ ఆర్ రీజన్. ఇఫ్ ద కంట్రీ ఈస్ పాసింగ్ త్రూ ది పీరియడ్ ఆఫ్ బూమ్, there will be an increase in the market demand. During the period of depression, the market will be on the lower side. అంటే ఏంటి అంటే మన చెప్తున్న ట్రేడ్ సైకిల్ ఆర్ బిజినెస్ సైకిల్స్లో, వ్యాపార చక్రాల్లో మన బిజినెస్ అనేది భూమిలో ఉంది అంటే ఏమవుతుంది అంటే ఒక వస్తువుకి బాగా డిమాండ్ ఏర్పడుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అదే డిప్రెషన్లో ఉంటే ఏమవుతుంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది, వస్తువులకి అగ్రిగేట్ డిమాండ్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్, లా ఆఫ్ డిమాండ్. లా ఆఫ్ డిమాండ్, అకార్డింగ్ టు ది లా ఆఫ్ డిమాండ్, అదర్ థింగ్స్ బీయింగ్స్ కాన్స్టాంట్. అదర్ థింగ్స్ బీయింగ్స్ కాన్స్టాంట్ ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి పైన డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ లో ధర కాకుండా మిగతావన్నీ కాన్స్టాంట్ గా ఉన్నప్పుడు, అదర్ థింగ్స్ బీయింగ్స్ కాన్స్టాంట్, ఆల్ ది డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ ఎక్సెప్ట్ ప్రైస్. అంటే ధరలో కాకుండా మిగతా వాటిలో అన్ని కూడా కాన్స్టాంట్ గా ఉండి ధరలో మార్పు. అకార్డింగ్ టు ది లా ఆఫ్ డిమాండ్, అదర్ థింగ్స్ బీయింగ్స్ కాన్స్టాంట్ అంటే డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ లో ప్రైస్ కాకుండా మిగతావన్నీ కాన్స్టాంట్ గా ఉంటే డిమాండ్ ఈజ్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు ఇట్స్ ప్రైస్. ఇఫ్ అదర్ థింగ్స్ బీయింగ్స్ కాన్స్టాంట్ ఎక్సెప్ట్ ప్రైస్, డిమాండ్ ఈజ్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు ఇట్ ప్రైస్. ధరకి డిమాండ్కి ఇన్వర్స్ అపోజిట్ రిలేషన్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ అపోజిట్ రిలేషన్ అనేది హవెవర్ దిస్ రిలేషన్ ఈజ్ నాట్ ప్రపోర్షనల్. అంటే రిలేషన్ ఇన్వర్స్ గా ఉంటుంది కానీ ప్రపోర్షనేట్ గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు యొక్క ధర ఒక 50% తగ్గింది అనుకుందాం, డిమాండ్ లో కూడా అంతే ప్రపోర్షనేట్ గా పెరుగుతుంది అంటే చెప్పలేం, నాట్ ప్రపోర్షనల్. ఓకేనా, ఇన్వర్స్ రిలేషన్ ఉంది కానీ బట్ నాట్ ప్రపోర్షనల్, అది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఫాల్స్, ద క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ దట్ గుడ్ విల్ రైజ్. అదే చెప్పాం కదా, ఒక వస్తువు యొక్క ధర తగ్గితే ఆటోమేటిక్ గా ఆ వస్తువు యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ గూడ్స్ రైజెస్, ధర పెరిగితే క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ దట్ గుడ్ విల్ ఫాల్, అంటే ఆ వస్తువు యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది అని చెప్పేదే ఏంటి అంటే లా ఆఫ్ డిమాండ్.
లా ఆఫ్ డిమాండ్, డిమాండ్ సూత్రం ప్రకారం సింపుల్ గా చెప్పాలంటే అదర్ థింగ్స్ అంటే డిమాండ్ ప్రభావితం చేసే అంశాలలో అన్ని అంశాలు స్థిరంగా ఉండి ధరలో మార్పు వల్ల డిమాండ్లో మార్పు ఎలా ఉంటుంది అంటే ధరకి డిమాండ్కి ఆపోజిట్ రిలేషన్, ఇన్వర్స్ రిలేషన్, అరే విలోమ సంబంధం ఉంటుంది అని చెప్తున్నాడు. అదే ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ గుడ్స్ ఫాల్స్ the quantity demand of that good will rise. If the price of good rises, quantity demand of that good will fall. According to Samuelson గారి ప్రకారం ఏంటి అంటే law of demand states that people will buy more at lower prices and buy less at higher prices. అంటే తక్కువ ధర ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటాం, ఎక్కువ ధర ఉన్నప్పుడు తక్కువగా ఉంటాం. దీన్నే టెక్నికల్ టర్మినాలజీ చెప్పాం కదా, సటరస్ పారబస్ అని చెప్పేసి, దీన్నే అదర్ థింగ్స్ బీయింగ్స్ కాన్స్టాంట్ అన్నాము. ఈ టెక్నికల్ టర్మ్, ఈ టర్మ్ ని వాడినటువంటి వ్యక్తి ఎవరు అడిగేటువంటి ఛాన్స్ ఎవరు అంటే శామ్యుల్సన్ గారు. The law of demand states that other things being constant, at higher price consumer will buy less of commodity and at a lower price they will buy more of it. ఇంతకు ముందు చెప్పినటువంటి కాన్సెప్ట్. Thus a negative or inverse relationship exists between price and quantity demanded. ఇక్కడ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిమాండ్, డిమాండ్ కి ఉన్నటువంటి లక్షణాలు ఒకసారి చూడండి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. లా ఆఫ్ డిమాండ్ చెప్పాం కదా, లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది అంటే ధరకి డిమాండ్ కి విలోమ సంబంధం ఉంటుంది. ఎప్పుడు అంటే డిమాండ్ ప్రభావితం చేసే అంశాలన్నీ కాన్స్టెంట్ గా లేదా న్యూట్రల్ గా ఉండి ధరలో మార్పు వల్ల డిమాండ్ లో మార్పు, ధరలో మార్పుకి డిమాండ్ లో మార్పుకి అపోజిట్ రిలేషన్ ఉంటుందని చెప్పేటువంటి కాన్సెప్ట్ లా ఆఫ్ డిమాండ్. ఈ లా ఆఫ్ డిమాండ్ యొక్క లక్షణాలు ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. ఇది లా ఆఫ్ డిమాండ్ అనేది దేనిపైన ఆధారపడి ఉంది? ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండి. ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఓకేనా? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. ఈ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనేది ఏంటి కథ అనేది మనం ఫర్దర్ క్లాస్ లో చెప్పుకుందాం. సింపుల్ గా ఆల్ఫ్రెడ్ మార్షల్ గారు మనం చెప్పాం కదా, చిన్నప్పటి నుంచి చదువుకుంటాం కామర్స్ వాళ్ళందరూ కూడా. ఏంటి అంటే ఒకే వస్తువును కాన్స్టాంట్ గా వినియోగిస్తూ ఉన్నప్పుడు దాని నుంచి వచ్చేటువంటి అడిషనల్ యూటిలిటీ తగ్గిపోతుంది అని చెప్పేటువంటి law of diminishing marginal utility. So law of demand is based on the law of diminishing marginal utility. It shows the direction of change in demand as a result of change in price. అంటే ధరలో వచ్చేటువంటి మార్పు ని ఇది డైరెక్షన్ మాత్రమే చూపిస్తుంది లా ఆఫ్ డిమాండ్. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండ్. ధరకి ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణానికి ఫంక్షనల్ ఆ రిలేషన్ ని చెప్తుంది లా ఆఫ్ డిమాండ్. ఇట్ ఈస్ ఎ క్వాలిటేటివ్ స్టేట్మెంట్, నాట్ క్వాంటిటేటివ్. ఇది ఒకసారి చూడండి. ఇట్ ఈస్ లా ఆఫ్ డిమాండ్ ఈస్ ఏ క్వాలిటేటివ్ స్టేట్మెంట్ బట్ నాట్ క్వాంటిటేటివ్. ఎందుకు కాదు అంటే దిస్ ఈస్ బికాస్ ఇట్ డస్ నాట్ టెల్ అస్ ద ఎగ్జాక్ట్ కోరిలేషన్ బిట్వీన్ ద క్వాంటిటీ డిమాండెడ్ అండ్ ద ప్రైస్. అంటే ప్రైస్ కి డిమాండ్ కి ఎగ్జాక్ట్ కోరిలేషన్ చెప్పదు. ఇది క్వాంటిటీ కాదు, ఇది క్వాలిటేటివ్. ద లా ఆఫ్ డిమాండ్ ఈజ్ యూజువల్లీ రెఫర్డ్ టు ది మార్కెట్ డిమాండ్. మనము ఇది కూడా ఇంపార్టెంట్. ఏంటి అంటే లా ఆఫ్ డిమాండ్ దేని ఎలా ఉంటుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ డిమాండ్ నే. ఇక్కడ డిమాండ్లు రెండు రకాలుగా, అంటే ఇండివిజువల్ డిమాండ్, మార్కెట్ డిమాండ్ అని అంటాం. అంటే ఒక వ్యక్తి ఒక వస్తువును కొంటే ఇండివిజువల్, దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కలుపుకునే దాన్ని ఏమంటామంటే మార్కెట్ డిమాండ్ అంటాం. సో లా ఆఫ్ డిమాండ్ అనేది ఇండివిజువల్ డిమాండ్ గురించి చెప్పదు, మార్కెట్ డిమాండ్ గురించి చెప్తుంది. In the law of demand, price is regarded as an independent variable. లా ఆఫ్ డిమాండ్ లో ధర అనేది ఎలా ఉంటది అంటే ఇండిపెండెంట్ వేరియబుల్. అదే డిమాండ్ అనేది ఏంటి అంటే డిపెండెంట్ వేరియబుల్. ద లా ఆఫ్ డిమాండ్ లో ప్రైస్ ఈజ్ రిగార్డెడ్ యాజ్, ధర అనేది ఏంటి అంటే ఇండిపెండెంట్, అదే డిమాండ్ అనేది ఏంటి అంటే డిపెండెంట్. ఓకేనా? ఇవి ఫ్యాక్ట్స్ అండి, అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. ఈ లా ఆఫ్ డిమాండ్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి ఏదైనా ఒకటి అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా.
నెక్స్ట్ అజంప్షన్స్ ఆఫ్ ది లా ఆఫ్ డిమాండ్. లా ఆఫ్ డిమాండ్ అనేది ఏంటి అంటే మనం చదువుతున్నటువంటి ఎకనామిక్స్ కాబట్టి ఎకనామిక్స్ అనేది ఎగ్జాక్ట్ సైన్స్ కాదు, ఇట్ ఈస్ ఎ సోషల్ సైన్స్. ఈ సోషల్ సైన్స్లో ఏంటి అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ అనేది ఉండదు కాబట్టి కొన్ని కండిషన్స్ని బేస్ చేసుకొని ఈ సబ్జెక్ట్ ముందుకు పోతుంటుంది. ఆ కండిషన్స్ అన్నింటినీ సాటిస్ఫై చేస్తేనే ఆ థియరీ కావచ్చు, థీరం కావచ్చు ఫుల్ఫిల్ అవుతుంది, ఓకే అవుతుంది. లేదంటే ఆ థీరం అనేది ఫెయిల్యూర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పినటువంటి లా ఆఫ్ డిమాండ్ అనేది ఏంటి అంటే కండిషనల్. ద లా ఆఫ్ డిమాండ్ ఈజ్ కండిషనల్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ అసంప్షన్స్. ద లా ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ వెన్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ ఆర్ హోల్డ్. చెప్పాం కదా, ఇప్పుడు కింద చెప్పేటువంటి అజంప్షన్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసినప్పుడు మాత్రమే లా ఆఫ్ డిమాండ్ అనేది కరెక్ట్, లేకుంటే కరెక్ట్ కాదు, అంటే అది ఫెయిల్ అయినట్టు. దాంట్లో అజంప్షన్స్ ఒకసారి చూడండి. ద ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్ రిమైన్స్ సేమ్. ఒక వస్తువు యొక్క అదర్ గూడ్స్ ఉన్నాయని చెప్పాం కదా, రిలేటెడ్ గూడ్స్, కాంప్లిమెంటరీ గూడ్స్, సబ్స్టిట్యూట్ గూడ్స్, అవి రెండింటి యొక్క ధర రిమైన్స్ ఎప్పుడు కూడా సమానంగా ఉండాలి, అంటే మార్పు ఉండకూడదు. ద ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్ రిమైన్స్ ది సేమ్. ద ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్స్ ఆల్సో అన్చేంజ్. అంటే వినియోగదారుని యొక్క ఆదాయంలో కూడా ఎటువంటి మార్పు ఉండకూడదు. తర్వాత టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ ది కన్జ్యూమర్ రిమైన్స్ ది సేమ్. వినియోగదారుని యొక్క అభిరుచులు, అలవాట్లలో కూడా ఏ మార్పు ఉండకూడదు. ఆల్ ది యూనిట్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ హోమోజినియస్. మనం వాడేటువంటి వస్తువులు అన్నీ కూడా హోమోజినియస్, అంటే సజాతీయంగా ఉండాలి. అంటే ఒక వస్తువుకి ఇంకో వస్తువుకి అంటే వస్తువుల యొక్క డిఫరెన్స్ అనేది ఉండకూడదు. అంటే హోమోజినియస్ అంటే సజాతీయ వస్తువులై ఉండాలి. కమాడిటీ షుడ్ బి నార్మల్. అంటే ఆ వస్తువు ఎలా ఉండాలంటే నార్మల్ గూడై ఉండాలి. ఓకేనా? నో చేంజ్ ఇన్ ది సైజ్ ఆఫ్ ది పాపులేషన్. అంటే ఒక దేశం యొక్క జనాభాలో కూడా ఏముండకూడదు అంటే మార్పు ఉండకూడదు. దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఇన్ ది మార్కెట్. మార్కెట్లో కూడా పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఉన్నప్పుడు మాత్రమే లా ఆఫ్ డిమాండ్ హోల్డ్ గెట్ సక్సెస్. అది లేదంటే లా ఆఫ్ డిమాండ్ ఫెయిల్ అవుతుంది. నో చేంజ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ ఆఫ్ ఏ కమ్యూనిటీ. అంటే ఒక దేశంలో ఉన్నటువంటి జనాభా మధ్య ఆదాయ అసమానతలు ఉండకూడదు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ అనేది ఎలా ఉండాలంటే సమానంగా ఉండాలి, అంటే దాంట్లో మార్పు అనేది ఉండకూడదు. నెక్స్ట్ నో చేంజ్ ఇన్ గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ చేసేటువంటి పాలసీల్లో కూడా మార్పు ఉండకూడదు. కొన్ని గవర్నమెంట్ పాలసీల వల్ల కూడా ఏమవుతుంది అంటే కొన్ని వస్తువుల డిమాండ్ పెరుగుతుంది. అంటే పాలసీ మారితే ఆటోమేటిక్గా ఈ లా ఆఫ్ డిమాండ్ అనేది ఏమవుతుంది అంటే ఫెయిల్ అయిపోతుంది. సో లా ఆఫ్ డిమాండ్ సక్సెస్ అవ్వాలంటే ఈ కండిషన్స్ అన్నిటినీ సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే లా ఆఫ్ డిమాండ్ అనేది సక్సెస్ అవుతుంది. ఇది కూడా బాగా అంటే కొద్దిగా డెప్త్గా అడగాలంటే క్వశ్చన్ ఎవరైనా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది అజంప్షన్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్. కింద చెప్పిన దాంట్లో ఏది లా ఆఫ్ డిమాండ్ యొక్క అజంప్షన్ కాదు, ఏది అవును అని అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా. సో కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ డిమాండ్ షెడ్యూల్, డిమాండ్ కర్వ్. డిమాండ్ షెడ్యూల్ మనం ఇంతకుముందు డిమాండ్ గురించి చెప్పాము. ఆ డిమాండ్ షెడ్యూల్ మ్యాథమెటికల్గా డిమాండ్ ఫంక్షన్ చెప్పాము. ఈ డిమాండ్ షెడ్యూల్ అంటే ఏంటి అంటే ఒక టేబుల్ రూపంలో ఒక ధర వద్ద అంటే ఒక ఈచ్ ప్రైస్ వద్ద ఎంతెంత క్వాంటిటీ అమ్ముడు పోయింది, ఎంత అమ్మగలిగాము చెప్పేది ఏంటి అంటే డిమాండ్ షెడ్యూల్. దాన్ని ఒక గ్రాఫ్గా రిప్రజెంట్ చేస్తే దాన్ని డిమాండ్ కర్వ్. A demand schedule is one of the Alfred Marshall contribution to the technique of price theory. Very very important అండి. ఇది డిమాండ్ షెడ్యూల్ ఆల్ఫ్రెడ్ మార్షల్ యొక్క కాంట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు. డిమాండ్ షెడ్యూల్ ఈజ్ ఏ టేబుల్ షోయింగ్ డిఫరెంట్ క్వాంటిటీస్ ఆఫ్ కమాడిటీస్ డిమాండ్. ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి అంటే చెప్పాం కదా, ఒక టేబుల్ రూపంలో అంటే ఒక్కొక్క ధర వద్ద ఎంతెంత క్వాంటిటీ అమ్ముడుపోయింది అని చెప్పేటువంటి ఒక టేబుల్ని ఏమని చెప్తున్నాము అంటే డిమాండ్ షెడ్యూల్ అంటున్నాం. ఇట్ షోస్ ద ప్రైస్ క్వాంటిటీ రిలేషన్షిప్. ధరకి డిమాండ్కి ఉన్నటువంటి రిలేషన్ చెప్తుంది. ఇది ఏం చెప్తుంది అంటే ఇట్ నారేట్స్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ కమాడిటీ ఈస్ డిమాండెడ్ బై అన్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ది మార్కెట్ అట్ అన్ ఆల్టర్నేటివ్ ప్రైసెస్ పర్ యూనిట్ ఆఫ్ టైం. ఒక నిర్ణీత ధర వద్ద నిర్ణీత సమయంలో క్వాంటిటీ అంటే ఒక వస్తువుకి ఎంత పరిమాణంలో అమ్ముడుపోయింది అని చెప్పేటువంటిది డిమాండ్ షెడ్యూల్ అండి. సింపుల్ ఇంకోటి ఏంటి అంటే డిమాండ్ షెడ్యూల్ రెఫర్స్ టు ది రెస్పాన్స్ ఆఫ్ అమౌంట్ డిమాండెడ్ టు చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ కమాడిటీ. ధరలో మార్పు వల్ల కూడా డిమాండ్లో ఎలా మార్పు వచ్చింది కూడా మనం గమనించవచ్చు. ఈ డిమాండ్ షెడ్యూల్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్, తర్వాత ఇంకోటి మార్కెట్ డిమాండ్ షెడ్యూల్. ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అంటే సింగిల్గా చెప్తే ఇండివిజువల్,
అందరినీ కలిపి చెప్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో చాలా మంది కన్జ్యూమర్స్ ఉంటారు. ఈచ్ కన్జ్యూమర్ గురించి చెప్తే, ఇండివిజువల్గా చెప్తే దాన్ని ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అంటాం. వీటన్నిటిని కలిపి నారేట్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ అంటాం. It shows the different quantities of commodities purchased by a single person at a different prices considering other things being equal. ఇది చూడండి ఒకసారి. ప్రైస్ ఆఫ్ మ్యాంగోస్ పర్ డజన్. ఒక డజన్ యొక్క మ్యాంగోస్ ధర, వాటి యొక్క క్వాంటిటీ డిమాండ్ డజన్లో. ఒకసారి చూడండి, ఒక డజన్ మ్యాంగో 60 రూపీస్ ఉన్నప్పుడు 0 అంటే ఏమీ అమ్మడపోలేదు. 50 రూపీస్ అంటే ధర తగ్గినప్పుడు 5 డజన్స్ అమ్మడిపోయి, అలాగే 40 ఉన్నప్పుడు 7, 30 ఉన్నప్పుడు 10. అంటే ధర తగ్గుతూ వస్తే డిమాండ్ పెరుగుతూ పోయింది. ఇదే ఇండివిజువల్ కస్టమర్, ఇండివిజువల్ డిమాండ్ కర్వ్. అదే ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ని మనము ఒక గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే డిమాండ్ కర్వ్ వస్తుంది. ఇప్పుడు దీని ప్రకారం ధర తగ్గుతూ పోతే డిమాండ్ ఏమైంది అంటే పెరుగుతూ పోయింది, అంటే ఇన్వర్స్ రిలేషన్ ఉంది. దీనివల్ల ఏమవుతుంది అంటే డిమాండ్ కర్వ్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటానికి కూడా అదే కారణం. డిమాండ్ కర్వ్ ఏం చెప్తుంది? వాట్ టెల్స్ డిమాండ్ కర్వ్? వాట్ డిమాండ్ కర్వ్ టెల్స్? చూడండి సరే. ఎట్ ఎ పర్టికులర్ ప్రైస్ వాట్ ఈస్ ద మాక్సిమం ఏ కన్జ్యూమర్ విల్ పర్చేస్. అంటే ఒక పర్టికులర్, ఒక నిర్ణీత ధర వద్ద మాక్సిమం ఎంత అమ్ముడు పోయింది, ఎంత కొనగలిగారు కన్జ్యూమర్స్. ఫర్ పర్టికులర్ క్వాంటిటీ, అంటే ఒక క్వాంటిటీ వద్ద ఆ మాక్సిమం ప్రైస్ ఎంత. ఓకేనా? ఆ డిమాండ్ కర్వ్ చెప్పేటువంటి అంశాలు. ఒకసారి చూడండి, మనం చెప్పాం కదా 60 రూపీస్ ఉన్నప్పుడు 50 రూపీస్ ఉన్నప్పుడు, అంటే మ్యాంగోస్ యొక్క ప్రైస్ తగ్గుతూ పోతే క్వాంటిటీ డిమాండ్ ఏమైంది అంటే డజన్స్లో పెరుగుతూ పోయింది. దీనివల్ల ఏమైంది అంటే డిమాండ్ కర్వ్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. మార్కెట్ డిమాండ్ షెడ్యూల్, ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అన్నింటినీ కలిపి చెప్తే దాన్ని ఏమంటాం అంటే మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ అంటామండి. దాన్ని ఒకసారి చదువుకోండి, దాని నుంచి పెద్దగా అడిగే అవకాశం ఏమీ లేదు. ఇక్కడ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. క్వాంటిటీ డిమాండ్లో మార్పు ఎప్పుడు వస్తుంది, ఇక్కడ నుంచి అడిగేటువంటి అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి కాన్సన్ట్రేట్గా ఉంది. చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్, దీన్నే ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఇన్ డిమాండ్ అంటాం. దీన్నే మూవ్మెంట్ అలాంగ్ ది డిమాండ్ కర్వ్ కూడా అంటాం. అంటే ఏంటి అంటే డిమాండ్ కర్వ్లో ఎటువంటి మార్పు ఉండదు, పైనకి కిందకి ఏమవుతుంది అంటే మూవ్ అవుతుంది. దీనికి చాలా చాలా పేర్లు ఉన్నాయి, చూసుకోండి. చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్, క్వాంటిటీ డిమాండ్, చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్, ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ డిమాండ్, దీన్నే మూవ్మెంట్ అలాంగ్ ది డిమాండ్ కర్వ్ కూడా అంటారు. ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ ఈజ్ డ్యూ టు చేంజ్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ ది గుడ్. అంటే ఈ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ అనేది దేనిలో మార్పు వల్ల మార్పును సూచిస్తుంది అంటే డ్యూ టు చేంజ్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ ది గుడ్. అంటే ధరలో వచ్చేటువంటి మార్పు వల్ల క్వాంటిటీ డిమాండ్లో వచ్చే మార్పుని తెలియజేసేది ఏంటి అంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్, ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్, మూవ్మెంట్ అలాంగ్ ది డిమాండ్ కర్వ్. Other things remains constant when a price of commodity falls, its quantity demanded increases. మనం చెప్పాం కదా, అదర్ థింగ్స్ అంటే డిమాండ్ ప్రభావితం చేసే అంశాలన్నీ స్థిరంగా ఉండి ఒక వస్తువు యొక్క ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది, ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. అదర్ థింగ్స్ రిమైన్స్ కాన్స్టెంట్ వెన్ ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఫాల్స్ ద క్వాంటిటీ డిమాండెడ్ ఇంక్రీజెస్. ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. దీన్నే దెర్ ఈస్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డిమాండ్ అంటున్నాం. ఇక్కడ ఏమైంది అంటే ఎక్స్పాన్షన్ అయింది. ఎక్స్పాన్షన్ ఆఫ్ డిమాండ్ అంటే మూవ్మెంట్ ఫ్రమ్ హయ్యర్ పాయింట్ టు ది లోయర్ పాయింట్ అలాంగ్ ది డిమాండ్ కర్వ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే హయ్యర్ పాయింట్ నుంచి ఎవరన్నా మామూలుగా జనరల్గా అంటే ఎకనామిక్స్ ని చదువుకోకుండా ఎవరన్నా ఏమన్నా అడిగితే ఏం చెప్పొచ్చు అంటే మూవ్మెంట్ ఫ్రమ్ హయ్యర్ పాయింట్ అంటే పైన ఎక్కువ అంటే హై పాయింట్ లో నుంచి లో పాయింట్ డిమాండ్ కర్వ్ మూవ్ అయ్యింది అంటే దాన్ని ఏం చెప్తారు అంటే డౌన్వర్డ్ అంటే తగ్గినట్టు. కాబట్టి డిక్రీజ్ ఇన్ డిమాండ్ లేదంటే కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ ఏదో ఒకటి ఆన్సర్ పెట్టేస్తాం. బట్ ఇక్కడ ఏమైంది అంటే మూవ్మెంట్ ఫ్రమ్ హయ్యర్ పాయింట్ అంటే హై పాయింట్ నుంచి లో పాయింట్ కి మూవ్ అయింది అలాంగ్ ది డిమాండ్ కర్వ్. దీన్ని ఏమంటున్నాము అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ డిమాండ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రైజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్, ఎక్స్పాన్షన్ ఆఫ్ డిమాండ్. దీన్నే డౌన్వర్డ్ మూవ్మెంట్ అలాంగ్ ది డిమాండ్ కర్వ్. డిమాండ్ కర్వ్ డౌన్వర్డ్ మూవ్మెంట్ అయ్యింది, అలాంటి దాన్ని ఏమంటాము అంటే జనరల్గా చెప్తే డిమాండ్ కర్వ్ డౌన్వర్డ్ మూవ్ అయింది కాబట్టి డిక్రీజ్ అయింది లేదా కాంట్రాక్షన్ అయింది అని చెప్తాం. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఎక్స్పాన్షన్ అయింది. As a result of increase in price of a commodity, quantity demand decreases
we say that there is a contraction of demand. అంటే ధర ఏమైంది అంటే పెరిగింది, క్వాంటిటీ డిమాండ్ తగ్గింది. దీన్ని ఏమంటున్నాం అంటే కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ అంటాం. మూమెంట్ ఫ్రమ్ లోయర్ పాయింట్ టు హయ్యర్ పాయింట్, అంటే లోయర్ పాయింట్ నుంచి హయ్యర్ పాయింట్కి వెళ్తే దాన్ని ఏమంటున్నాము అంటే కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ అంటున్నాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫాల్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్. దీన్నే అప్వర్డ్ మూమెంట్ అలాంగ్ ది డిమాండ్ కర్వ్ అంటుంది. అప్వర్డ్ మూమెంట్ అలాంగ్ ది డిమాండ్ కర్వ్. ఇక్కడ ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్. ఎక్స్పాన్షన్ ఎప్పుడు అవుతుంది? ఈ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ ని మనం చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ అంటున్నాం. చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ దేనిలో మార్పు వల్ల అంటాము అంటే సూచిస్తుంది అంటే ధరలో మార్పు. అంటే ఒక వస్తువు యొక్క ధరలో మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో వచ్చే మార్పుని చెప్పేది ఏంటి అంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్. దీనికే ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ అవ్వచ్చు. దీన్నే మూమెంట్ అలాంగ్ ది డిమాండ్ కర్వ్ అనొచ్చు. మూమెంట్ అలాంగ్ డిమాండ్ కర్వ్ లో డౌన్వర్డ్ మూమెంట్, అప్వర్డ్ మూమెంట్. డౌన్వర్డ్ మూమెంట్ అయితే ఎక్స్పాన్షన్, అప్వర్డ్ మూమెంట్ అయితే కాంట్రాక్షన్. Contraction of demand. Movement from lower point to the higher point along the demand curve is called contraction of demand. It is also known as fall in quantity demand, contraction of demand, or upward movement along the demand curve. ఒకసారి మనం దీన్ని గమనించవచ్చు. ఒకసారి చూడండి, ఒక వస్తువు యొక్క ధర లో మార్పు వల్ల డిమాండ్ కర్వ్లో ఎటువంటి మార్పు ఉండదు. ఈ ఎక్స్పాన్షన్, చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ లో ఏముండదు అంటే డిమాండ్ కర్వ్ అంటే కొత్త డిమాండ్ కర్వ్ అనేది ఏమాత్రం ఏర్పడదు. అదే డిమాండ్ కర్వ్ లో నుంచి అప్వర్డ్, డౌన్వర్డ్ మూమెంట్. ఈ డౌన్వర్డ్ మూమెంట్ ఎప్పుడైంది ఒకసారి చూడండి. ఒక వస్తువు ధర 3000 నుంచి 2000 అయినప్పుడు, అంటే వస్తువు ధర తగ్గినప్పుడు ఏమైంది అంటే ఈ 5 నుంచి 6 అంటే క్వాంటిటీ డిమాండెడ్ అనేది మిలియన్స్ లో మారింది. అంటే 5 మిలియన్స్ నుంచి 6 మిలియన్స్ మారింది. అంటే 3000 నుంచి 2000 తగ్గినప్పుడు, అంటే దీన్ని డౌన్వర్డ్ మూమెంట్, అంటే డౌన్వర్డ్ మూమెంట్ అలాంగ్ ది డిమాండ్ కర్వ్ ఫ్రమ్ హయ్యర్ పాయింట్ టు లోయర్ పాయింట్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి మూవ్ అయినటువంటి దాన్ని ఏమంటున్నాము అంటే ఎక్స్టెన్షన్ ఆర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డిమాండ్ అంటున్నాం. అదే ధర 3000 నుంచి 4000 పెరిగినప్పుడు ఏమైంది అంటే డిమాండ్ కర్వ్ ఆ లోయర్ పాయింట్ నుంచి హయ్యర్ పాయింట్ పోయింది. దీన్ని ఏమంటున్నాము అంటే కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్. దీన్ని గమనించుకోవాలా, ఇక్కడ కొత్త డిమాండ్ కర్వ్ అనేది ఏమీ ఏర్పడదు. నెక్స్ట్ చేంజ్ ఇన్ డిమాండ్. ఎంతమంది చెప్పింది చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్, ఇక్కడ చేంజ్ ఇన్ డిమాండ్. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ డిమాండ్, దీన్నే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ డిమాండ్ కూడా అంటాం. దీన్నే షిఫ్ట్ ఇన్ డిమాండ్ కర్వ్. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే చేంజ్ ఇన్ డిమాండ్ లో ఆర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ డిమాండ్ లో డిమాండ్ కర్వ్ అనేది ఏమవుతుంది అంటే షిఫ్ట్ అవుతుంది. అది రైట్ వర్డ్ షిఫ్ట్ అవ్వచ్చు, లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ అవ్వచ్చు. అది ఎలా షిఫ్ట్ అవుతుందో ఒకసారి చూద్దాం. When amount of purchase of a commodity rises or falls because of change in factors other than the price. ఇంతకుముందు ధరలో మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో మార్పు వచ్చేదాన్ని ఏమన్నాము అంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ అన్నాం. ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ లేదా మూమెంట్ అలాంగ్ ది డిమాండ్ కర్వ్ అంటున్నాం. ఇక్కడ ఏంటి అంటే ధరలో కాకుండా మిగతా వాటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాం కదా డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ లో చాలా ఉన్నాయి. ఆ ధర కాకుండా అదర్ ఫ్యాక్టర్స్ లో మార్పు వల్ల డిమాండ్ లో మార్పు వస్తే దీన్ని ఏమంటున్నాము అంటే చేంజ్ ఇన్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ ది ప్రైస్. అంటే ధరలో మార్పు కాకుండా మిగతా ఫ్యాక్టర్స్ లో మార్పు వల్ల డిమాండ్ పరిమాణం. ఫర్ ఎగ్జాంపుల్ వినియోగదారుని యొక్క అభిరుచి అలవాటు మారింది, ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్ పెరిగింది, దాంట్లో మార్పు రావడం. అంటే ప్రైస్ కాకుండా మిగతా ఫ్యాక్టర్స్ లో మార్పు వల్ల డిమాండ్ లో మార్పు ని సూచించేది ఏంటి అంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ డిమాండ్. ఇక్కడ డిమాండ్ కర్వ్ ఏమవుతుంది అంటే షిఫ్ట్ అవుతుంది. When the amount purchased of a commodity rises or falls because of change in factors other than the price. అంటే ధరలో మార్పు కాకుండా వేరే అదర్ ఫ్యాక్టర్స్ లో మార్పు వల్ల డిమాండ్ లో మార్పు వస్తే దాన్ని ఏమంటున్నాం అంటే చేంజ్ ఆఫ్ ది కమాడిటీ ఈజ్ కాల్డ్ చేంజ్ ఇన్ డిమాండ్. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ డిమాండ్, దీన్నే షిఫ్ట్ ఇన్ డిమాండ్ కర్వ్ అంటాం. Increase or decrease of demand curve involves shift of the demand curve. Increase in demand means the entire demand curve shift to the right. Increase demand curve demand increase అయితే ఏమవుతుంది అంటే డిమాండ్ కర్వ్ రైట్ షిఫ్ట్ అవుతుంది. అంటే ఏముండదు ఇక్కడ అంటే ధరలో మార్పు ఏముండదు, ధర కాన్స్టాంట్ గా ఉంటుంది. మిగతా ఫ్యాక్టర్స్ లో మార్పు వల్ల డిమాండ్ మార్పు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే డిమాండ్ కర్వ్ షిఫ్ట్ అవుతుంది. అంటే ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ మీన్స్ the entire demand curve shift to the right, indicating a larger amount of purchase at every price. అంటే ఒకే ధర వద్ద డిమాండ్ పెరుగుతూ పోతుంది కాబట్టి ఒకే ధర వద్ద డిమాండ్ పరిమాణం పెరుగుతూ పోతుంది. అదే డిమాండ్ ఒకే ధర వద్ద డిమాండ్ తగ్గుతూ వస్తే దాన్ని ఏమంటున్నాము అంటే డిక్రీజ్ ఇన్ డిమాండ్ అంటున్నాం. అప్పుడేమవుతుంది అంటే డిమాండ్ కర్వ్
లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ అవుతుంది. దాన్ని మనం కింద ఒకసారి చూద్దాం. ప్రైస్ కాన్స్టెంట్ గా ఉంది, ఇక్కడ ప్రైస్ కాన్స్టెంట్ గా ఉంది. డిమాండ్ ఏమైంది అంటే పెరిగింది, అంటే క్యూ నుంచి Q1 వరకు పెరిగింది. అప్పుడు ఏమైంది అంటే డిమాండ్ కర్వ్ అనేది రైట్ వర్డ్ షిఫ్ట్ అయింది. దీన్నే ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అంటున్నాం. అదే ధర కాన్స్టెంట్ గా ఉంది, Q1 నుంచి Q2కి అంటే డిమాండ్ తగ్గింది. అప్పుడు ఏమైంది అంటే యాక్చువల్ డిమాండ్ కర్వ్ నుంచి లెఫ్ట్ డిమాండ్ కర్వ్ షిఫ్ట్ అయింది. అంటే ఇంక్రీజ్ ఇన్ డిక్రీజ్ ఇన్ డిమాండ్ లో డిమాండ్ కర్వ్ అనేది షిఫ్ట్ అవుతుంది, అంటే కొత్త డిమాండ్ కర్వ్ అనేది ఏర్పడుతుంది, ధర కాన్స్టెంట్ గా ఉంటుంది. మిగతా అదర్ ఫ్యాక్టర్స్ లో మార్పు వల్ల జరిగేటువంటి పరిణామం. నెక్స్ట్ ఇంతవరకు చూసుకున్నాం. డిమాండ్ కర్వ్ అనేది స్టార్టింగ్ లో చెప్పాం, లా ఆఫ్ డిమాండ్ చెప్పేటప్పుడు కావచ్చు, లేదంటే డిమాండ్ ఫంక్షన్ చెప్పేటప్పుడు కావచ్చు. డిమాండ్ కర్వ్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. డిమాండ్ కర్వ్ అనేది ఎలా ఉంటుంది అంటే డౌన్వర్డ్స్, లెఫ్ట్ నుంచి రైట్ కి కిందికి వాలి ఉంటుంది. దానికి గల కారణాలు ఏమో చూద్దాం. రీజన్స్ బిహైండ్ ది డౌన్వర్డ్ స్లోప్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్. డిమాండ్ కర్వ్ అంటే డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉండటానికి గల కారణాలు. రీజన్స్ బిహైండ్ ది డౌన్వర్డ్ స్లోప్ ఆఫ్ ది డిమాండ్. ఫస్ట్ ఏంటి అంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ గురించి చెప్పాం కదా. ఏంటి అంటే ఒక వస్తువుని కంటిన్యూస్ గా గ్యాప్ లేకుండా వినియోగిస్తూ పోతే ఆ వస్తువు నుంచి వచ్చేటువంటి అడిషనల్ యూటిలిటీ అంటే ఉపాంత ప్రయోజనం ఏమవుతుంది అంటే తగ్గుతూ పోతుంది అని చెప్పాం. దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఆ వస్తువును కాకుండా వేరే వస్తువుని, ఆల్టర్నేటివ్ వస్తువుని వాడటానికి ఇష్టపడతాం. The law was formulated by Alfred Marshall, and he stated that as a consumer has more and more of a good, its marginal utility to the him goes on declining. అంటే ఒక వస్తువుని కంటిన్యూస్ గా వాడుతూ పోతే దాని నుంచి వచ్చేటువంటి అడిషనల్ బెనిఫిట్ అంటే ఉపాంత ప్రయోజనం ఏమవుతుంది అంటే తగ్గుతుంది అని చెప్తాను. ఏ కన్జ్యూమర్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బై మోర్ యూనిట్స్ ఆఫ్ ది సేమ్ కమోడిటీ అట్ ది సేమ్ ప్రైస్. అంటే అదే ఒకే ధర వద్ద అదే గూడ్ని కంటిన్యూస్ గా ప్రతిదాన్ని అలాగే వాడాలని ఇష్టపడ్డు. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక దానికి బదులు ఏం చేయొచ్చు అంటే హీఈస్ రెడీ టు పే ప్రైస్ ఈక్వల్ టు హిమ్ ఈజ్ మార్జినల్ యూటిలిటీ ఆర్ మార్జినల్ యూటిలిటీ గోస్ ఆన్ డిమినిషింగ్. అంటే ఆ వస్తువు ధర తగ్గినప్పుడు ఆ వస్తువునే కాకుండా రిమైనింగ్ ప్రైస్ దాన్ని కొనే బదులు వేరే వస్తువును కొనడానికి ఇష్టపడతాడు. అప్పుడు ఏమవుతుంది అంటే ఒక వస్తువుకి డిమాండ్ పెరుగుతుంది. ఇన్ అదర్ వర్డ్స్, హీ ఈస్ విల్లింగ్ టు పే లెస్సర్ ప్రైస్ ఫర్ మోర్ యూనిట్స్ ఆఫ్ ది గుడ్. దిస్ ఇంప్లైస్ దట్ డిమాండ్ కర్వ్ ఈజ్ డౌన్వర్డ్ స్లోపింగ్. దీనివల్ల ఏమవుతుంది అంటే డిమాండ్ కర్వ్ అనేది డౌన్వర్డ్ మూవ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. మనము ఇంతకుముందు చెప్పాము గూడ్స్, రిలేటెడ్ గూడ్స్ రెండు రకాలు ఉన్నాయని చెప్పాము. ఒకటి సబ్స్టిట్యూట్ గూడ్స్, ఇంకోటి కాంప్లిమెంటరీ గూడ్స్ అని. సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ వల్ల అంటే ఒక వస్తువు ప్లేస్ లో ఇంకో వస్తువుని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవడం వల్ల కూడా ఏమవుతుంది అంటే డిమాండ్ లో మార్పు వస్తుంది. దానివల్ల కూడా డిమాండ్ డౌన్వర్డ్ షిఫ్ట్. when a price of a good rises, consumer feel that relative price of other goods have reduced. అంటే ఒక మనం టీ కాఫీని చెప్పుకున్నప్పుడు కాఫీతో పోల్చుకుంటే టీ ధర తగ్గినట్టుగా కనిపించింది, అంటే తగ్గింది. సో కన్స్యూమర్ ప్రిఫర్ టు బై లెస్ క్వాంటిటీ ఆఫ్ ది గుడ్ హూస్ ప్రైస్ హ్యాస్ రైజన్. అంటే ధర పెరిగిన వస్తువు యొక్క దాన్ని ఎక్కువ కొనే బదులు తగ్గిన దాన్ని కొనడానికి ఇష్టపడతారు. when price falls, it becomes cheaper than the substitutes. People will substitute cheaper good for dearer goods. అంటే కాస్ట్లీ ప్రొడక్ట్ తో పోల్చుకుంటే చీప్ ప్రొడక్ట్ ని కొనుక్కోవడానికి ఇష్టపడతాడు. అప్పుడు ఏమవుతుంది అంటే డిమాండ్ కర్వ్ అనేది సో డిమాండ్ అనేది ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ వల్ల కూడా డిమాండ్ కర్వ్ డౌన్వర్డ్ స్లోప్ అవుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఎఫెక్ట్. వినియోగదారుని యొక్క ఇన్కమ్ పైన కూడా, అంటే ఇన్కమ్ పెరిగింది అనుకో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఒక వస్తువు అంటే అగ్రిగేట్ డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా డిమాండ్ కర్వ్ అనేది డౌన్వర్డ్ స్లోప్ అవుతుంది. ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ మీన్స్ ఇంక్రీజ్ ఇన్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ కన్జ్యూమర్. విత్ ఫాలింగ్ ప్రైస్ ఆఫ్ గుడ్ కన్జ్యూమర్ రియల్ ఇన్కమ్ ఆర్ పర్చేసింగ్ పవర్ రైజ్. అంటే ఒక వస్తువు ధర తగ్గినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు ఉన్న వస్తువు 8 రూపాయలు అయింది.
అప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇంతకుముందు వెచ్చించేటువంటి డబ్బులతో పోల్చుకుంటే తక్కువ డబ్బులకే నాకు కావాల్సిన పరిమాణం వస్తుంది, ఇంకా కొద్దిగా డబ్బులు మిగులుతుంది. ఆ డబ్బులు నేను వేరే వస్తువు కొనడానికి ఉపయోగిస్తాను. అప్పుడు వేరే వస్తువుకి ఏమవుతుంది అంటే డిమాండ్ పెరుగుతుంది. ఓవరాల్గా మార్కెట్లో వస్తువుకి డిమాండ్ పెరుగుతుంది. దానివల్ల కూడా ఏమవుతుంది అంటే డిమాండ్ కర్వ్ డౌన్వర్డ్స్లో ఉంటుంది. న్యూ కన్జ్యూమర్స్ క్రియేటింగ్ డిమాండ్, కొత్తగా వచ్చేటువంటి కన్జ్యూమర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ధర ఎక్కువగా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ధర 100 రూపాయల కిలో ఉంది అనుకుంది. 100 రూపాయల ధర వద్ద అందరూ కొనగలుగుతారా? కొనలేరు. కొంతమంది ఆఫర్ చేయవలసే వాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు. ఇంతకుముందు 100 రూపాయల ధర ఉన్నప్పుడు కొనలేని వాళ్ళు దాని వస్తువు ధర తగ్గినప్పుడు, అంటే యాపిల్ ధర 100 రూపాయల నుంచి 80 రూపాయలకి వచ్చినప్పుడు నేను కొందాం అన్నాను. అంటే ధర తగ్గినప్పుడు కొత్త కస్టమర్లు, ఇంతకుముందు కొనలేని వాళ్ళు ఇప్పుడు కొంటే కూడా ఏమవుతుంది అంటే డిమాండ్ పెరుగుతుంది. దానివల్ల కూడా డిమాండ్ కర్వ్ డౌన్వర్డ్స్ ఉంటుంది. వెన్ ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఫాల్స్ ఇట్ అట్రాక్ట్స్ న్యూ బయర్స్. పీపుల్ హూ కుడ్ నాట్ బై అట్ హయ్యర్ ప్రైసెస్ బిగిన్ టు పర్చేస్ నౌ. అంటే ఇంతకుముందు కొనలేని వాళ్ళు ఇప్పుడు కూడా కొనవచ్చు, కాబట్టి దాని ద్వారా కొత్త కస్టమర్స్ ఏర్పడతారు. దానివల్ల డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా డిమాండ్ కర్వ్ డౌన్వర్డ్స్లో పోతుంది. మల్టిపుల్ యూజెస్, ఒక వస్తువుకి చాలా రకాలుగా ఉపయోగించుకునే అవకాశం ఉందనుకోండి, అప్పుడు కూడా ఏమవుతుంది అంటే ఆ వస్తువు ధర తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువగా ఉపయోగిస్తారు. సర్టెన్ కమోడిటీస్ హ్యావ్ మల్టిపుల్ యూజెస్. వెన్ దేర్ ప్రైసెస్ ఫాల్స్ దే విల్ బి యూజ్డ్. ఎవరో స్క్రీన్ పైన రాస్తున్నారండి. Certain commodities have multiple uses. When their prices falls, they will be used for different purposes. Demand for such commodities will increase. For example, electricity ధర తగ్గింది అనుకోండి, అంటే పర్ యూనిట్. అప్పుడు ఏం చేస్తామంటే ఎలక్ట్రిసిటీని చాలా రకాలుగా వాడుతూ ఉంటాం. ఓకేనా, బేసిక్గా మనం ఇంట్లో లైటింగ్కి, ఫ్యాన్కి వాడతాం. ఇంకా ధర తగ్గింది అనుకోండి, అదర్ వాటి, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ హీట్ చేసుకోవడానికి కావచ్చు, ఏసీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఎక్కువ వేరే వాటికన్నిటికీ కూడా వాడతాం. అప్పుడు మల్టిపుల్ యూజెస్ ఉంది కాబట్టి దాని ధర తగ్గినప్పుడు ఏం చేస్తాము అంటే ఎక్కువగా వాడతాం. ఎక్కువగా వాడితే దాని డిమాండ్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా డిమాండ్ కర్వ్ డౌన్వర్డ్స్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే సైకలాజికల్ ఎఫెక్ట్. వెన్ ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఫాల్స్ పీపుల్ ఫేవర్. అంటే జనరల్గా మనిషి యొక్క తత్వం ఏంటి అంటే వస్తువు ధర తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఇంతకుముందు తక్కువ పరిమాణంలో కొనేవాళ్ళు ధర తగ్గినప్పుడు ఎక్కువ పరిమాణంలో కొన్నప్పుడు, పరిమాణం పెరిగినప్పుడు కూడా ఏమవుతుంది అంటే క్వాంటిటీ డిమాండ్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా డిమాండ్ కర్వ్ డౌన్వర్డ్స్లో అవుతుంది. ఓల్డ్ బయర్స్. వెన్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఫాల్స్ ద ఓల్డ్ బయర్స్ టెండ్ టు బై మోర్ గూడ్స్ దాన్ యూజువల్, దేర్ బై ఇంక్రీజింగ్ డిమాండ్. అంటే పాత కస్టమర్లే ధర పెరిగినప్పుడు, ధర తగ్గినప్పుడు ఇంతకు ముందున్న కొనే పరిమాణం కానీ ఇప్పుడు ఎక్కువ కొంటారు, దానివల్ల కూడా డిమాండ్ కర్వ్ స్లో అవుతుంది. నెక్స్ట్, ఎక్సెప్షన్స్ టు ది లా ఆఫ్ డిమాండ్. డిమాండ్ సూత్రానికి మినహాయింపు. డిమాండ్ సూత్రం ప్రకారం అయితే ఇన్ జనరల్ ఏంటి అంటే ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. కానీ కొన్ని కేసెస్ ఉన్నాయి, ఆ కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే డిమాండ్, లా ఆఫ్ డిమాండ్ అనేది వర్తించదు. ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. There are certain situations where law of demand does not apply. When price falls, demand also falls. అంటే ఇక్కడ ఏముంటుంది అంటే లా ఆఫ్ డిమాండ్ ప్రకారం ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది అంటే డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. అంటే ఎక్సెప్షన్స్, మినహాయింపులో డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే గిఫెన్ గూడ్స్ అని చెప్పొచ్చు. దీన్ని ఎవరు కనుక్కున్నారు అంటే అబ్జర్వ్డ్ బై సర్ రాబర్ట్ గిఫెన్, బ్రిటిష్ ఎకానమిస్ట్. గిఫెన్ గూడ్స్ అంటే ఏంటి, ఏం లేదండి, ఇన్ఫీరియర్ గూడ్స్. Given goods are those inferior goods whose demand falls even when their price falls. అంటే ధర తగ్గినా కూడా ఆ వస్తువు యొక్క డిమాండ్, జనరల్గా అయితే ధర తగ్గితే డిమాండ్ పెరగాల, ఇక్కడ ఏంటి అంటే ధర తగ్గినప్పుడు డిమాండ్ కూడా తగ్గుతుంది. అలాంటి వస్తువులు ఏమంటాము అంటే గిఫెన్ గూడ్స్ అంటాం. దీన్ని కనుక్కోండి ఎవరు అంటే సర్ రాబర్ట్ గిఫెన్, బ్రిటిష్ ఎకానమిస్ట్. ఆ గూడ్స్ ఏంటి అంటే బ్రెడ్, లో క్వాలిటీ ఆఫ్ రైస్, రాగులు, సజ్జలు, కొర్రలు, వీట్, గోధుమలు, ఇవన్నిటిని ఏమంటే పేదవాళ్ళు వాడేటువంటి నిత్యావసరాలని చెప్పచ్చు. ఓకేనా. గూడ్స్ విచ్ ఎగ్జిబిట్ డైరెక్ట్ ప్రైస్ డిమాండ్ రిలేషన్షిప్ ఆర్ కాల్డ్ గిఫెన్ గూడ్స్. అంటే ధరకి డిమాండ్కి డైరెక్ట్ రిలేషన్షిప్ చెప్పేటువంటి వస్తువులు ఏం చెప్పొచ్చు అంటే గిఫెన్ గూడ్స్ అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీట్ ఈజ్, అంటే మాంసం కొద్ది కాస్ట్. మీట్ ఈజ్ మోర్ కాస్ట్లీ బట్ లెస్ ఎసెన్షియల్. అంటే మాంసాన్ని ప్రతిరోజు తినము, ఎప్పుడు తింటామంటే అకేషనల్గా తింటాం, బట్ దాని ధర ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ఉంటుంది. బ్రెడ్
బ్రెడ్ ఏంటంటే ఇఫ్ లెస్ కాస్ట్ అంటే మాంసంతో పోల్చుకుంటే బ్రెడ్ ఎలా ఉంటుంది అంటే ధర చాలా తక్కువగా ఉంటుంది, బట్ ఇది మోర్ ఎసెన్షియల్. అంటే ఎసెన్షియల్ ఫుడ్స్ మనం ఎక్కువగా అంటే దీన్ని ఎక్కువగా వాడుతుంటాం, బ్రెడ్ని ఎక్కువగా వాడుతుంటాం, మాంసాన్ని తక్కువగా వాడుతుంటాం. ఇది కాస్ట్లీ, ఇది చీప్. ఈ చీప్ ఫుడ్స్ అంటే ఎసెన్షియల్ రోజు వాడేటువంటి వస్తువు యొక్క ధరలో మార్పు అంటే పెరిగినా కూడా ఏమవుతుంది అంటే మనము ఆ వస్తువులను అలాగే కొంటాం. ఎందుకంటే అది లేకపోతే మనము లైఫ్ని రన్ చేయలేం. అంటే ఏంటి అంటే అది నిత్య అవసరం, అంటే ఇది మోర్ ఎసెన్షియల్. కాబట్టి ఈ వస్తువుల యొక్క ధర పెరిగినప్పటికీ కూడా ఏమవుతుంది అంటే మనం of bread increases, they reduce the expenditure on meat and purchase more of bread. అంటే ఏం చేస్తారు అంటే ధర తగ్గినప్పుడు ప్రైస్ ఆఫ్ బ్రెడ్ అంటే బ్రెడ్ ధర తగ్గినప్పుడు ఏం చేస్తారు, రెడ్యూస్ ది ఎక్స్పెండిచర్ అనే మీట్ పైన పెట్టేటువంటి ఖర్చును తగ్గించి బ్రెడ్ని ఎక్కువ కొనడానికి ఇష్టపడుతుంటారు. ఇది ఏది ఏంటి అంటే లా ఆఫ్ డిమాండ్లో ఎక్సెప్షన్. ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ ప్రైస్ అంటే ధర ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో ధర పెరుగుతుంది అంటే మనం ఇప్పుడు కొనటం ఆపేస్తాం. ఫ్యూచర్లో ధర తగ్గుతుంది అంటే దాంతో పోల్చుకుంటే ఇప్పుడే ధర బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు కొనడం. అంటే ఈ ప్రైస్ ఎక్స్పెక్టెడ్ టు రైజ్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్లో ధర పెరుగుతుంది అంటే నౌ డిమాండ్ అంటే ఇప్పుడే కొనేద్దామని చెప్పేసి కొనుక్కుంటాం. అంటే ఫ్యూచర్తో పోల్చుకుంటే ఇప్పుడు ధర తక్కువ కాబట్టి. ఈ ప్రైస్ ఎక్స్పెక్టెడ్ టు ఫాల్ ఇన్ ఫ్యూచర్, నౌ డిమాండ్ ఈజ్ లో. అంటే ఫ్యూచర్లో ధర తగ్గుతుంది అనుకుంటే ఇప్పుడు కొనటం పోస్ట్ పోన్ చేస్తాం. వెన్ ప్రైస్ ఆఫ్ గుడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్, కన్జ్యూమర్ ఇంక్రీజెస్ ది డిమాండ్ క్వాంటిటీ సో యాజ్ టు అవాయిడ్ పేయింగ్ హయ్యర్ ప్రైస్ లేటర్. అంటే ఫ్యూచర్లో ఎక్కువ ప్రైస్ పే చేసే బదులు ఇప్పుడే కొనుక్కుందామని చెప్పేసి ఇష్టపడతాం. వెన్ ప్రైస్ ఆఫ్ ఎ గుడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫాల్, ఫ్యూచర్లో తగ్గుతుంది అండ్ ద కన్జ్యూమర్ పోస్ట్ పోన్ దేర్ పర్చేజ్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు కొనేది ఏం చేస్తారు అంటే పోస్ట్ పోన్ చేస్తారు. దీనివల్ల కూడా ఏమవుతుంది అంటే డిమాండ్ ఇది ఇన్వర్స్ అంటే డైరెక్ట్ రిలేషన్. ధర తగ్గినప్పుడు అంటే ధర ఫ్యూచర్లో పెరుగుతుంది అనుకున్నాం కాబట్టి ఇప్పుడు కొనటం ఏం చేస్తాము అంటే పెంచుతాం. ఫ్యూచర్లో తగ్గుతుంది అంటే ఇప్పుడు కొనటం ఆపేస్తాం. నెక్స్ట్ ప్రెస్టీజియస్ గూడ్స్ లేదా కాన్స్పీషియస్ గూడ్స్, వీటినే వెబ్లన్ గూడ్స్ అంటాం. దీన్నే ఆర్టికల్స్ ఆఫ్ డిస్టింక్షన్ అంటాం. ప్రెస్టీజియస్ గూడ్స్, ప్రెస్టీజియస్ గూడ్స్ విషయంలో కూడా లా ఆఫ్ డిమాండ్ అనేది ఏమవ్వదు అంటే అప్లికబుల్ కాదు. చూద్దాం. సర్టెన్ గూడ్స్ ఆర్ మెంట్ ఫర్ యాడింగ్ టు ది వన్స్ సోషల్ ప్రెస్టేజ్. కొన్ని వస్తువులు అంటే గౌరవ సూచకమైన వస్తువులు అంటాం. ఆ వస్తువులను వాడినప్పుడు ప్రెస్టేజ్గా ఫీల్ అవుతారు. ఎవరు ఫీల్ అవుతారు అంటే రిచ్ పీపుల్స్. దీస్ ఆర్ స్టాటస్ సింబల్స్ ఫర్ షోయింగ్ దట్ దేర్ యూజర్స్ ఈజ్ వెల్దీ పర్సన్స్. బాగా ఉన్నవాళ్ళు అని చెప్పుకోవడానికి స్టాటస్ సింబల్ గా వాడేటువంటి వస్తువుల్ని వీటినే గౌరవ సూచక వస్తువులు అంటారు. ఎగ్జాంపుల్ డైమండ్స్, ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ, ఎక్స్పెన్సివ్ కారు ఎట్సెట్రా. దీస్ గూడ్స్ హ్యావ్ మోర్ డిమాండ్ వెన్ దైర్ ప్రైస్ ఆర్ హై. అంటే ఈ వస్తువుల యొక్క ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా కొంటారు. ఈ వస్తువు వాడితే ప్రెస్టేజ్గా ఫీల్ అవుతాము అనుకున్నప్పుడు ఎక్కువగా ఉంటారు. ఆ వస్తువు అందరూ వాడుతున్నారు అనుకోండి, దానికి ప్రెస్టేజ్ లేదని చెప్పేసి దాని ఊరు కొనటం ఆపేస్తారు. అంటే ప్రెస్టేజ్ గూడ్స్ విషయంలో ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటారు, ధర తక్కువగా ఉన్నప్పుడు తక్కువగా ఉంటారు. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ రిలేషన్ ఉంది. ఇది కూడా డిమాండ్ సూత్రానికి మినహాయింపు. డిమాండ్ ఫర్ నెసెసరీస్, నిత్యావసరాల విషయంలో కూడా ఏంటి అంటే నిత్యావసరాలు అంటే రోజు వాడేటువంటి వస్తువులు. ఈ వస్తువులు లేకపోతే మనం రోజు డైలీ లైఫ్ అనేది కొనసాగదు, అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానివల్ల ఏమిటి అంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పటికీ కూడా కొనే పరిమాణంలో తగ్గించవచ్చు, కానీ బట్ కొనటం అయితే ఆపం. కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే ధర పెరిగినా కూడా నిత్యావసరాల ధరలు కొంటూనే ఉంటాం. ఇది కూడా ఏంటి అంటే లా ఆఫ్ డిమాండ్కి మినహాయింపు. ఇదండి ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ డిమాండ్, తర్వాత ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి.